Hey guys, I'm Chaitanya and welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మా ఇంట్లో మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ కాకుండా ఇంకో హౌస్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఉండేవాళ్ళం. మా పాత ఇంట్లో ఈ బీరువా ఉండేది. లైక్ 4 fathers నుంచి వచ్చిందనమాట. ఇన్ని రోజులు అక్కడే ఉంది, బట్ ఇప్పుడు తీసుకొస్తున్నాము. చాలా వెయిట్ ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చాలా టెక్నిక్స్ యూస్ చేసి దాన్ని స్టెప్స్ పైకి తీసుకొచ్చి ఇలా రోల్ చేసి దాని ప్లేస్లో ప్లేస్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇవే ఫ్యాషన్ అనుకుంటా బీరువాలు. ఎందుకంటే మేము తెచ్చిన తర్వాత ఎవరో కొనడానికి వచ్చారనమాట. బట్ మేము దీన్ని అమ్మాలనుకోవట్లేదు. మా 4 fathers గుర్తుగా మేము ఇలానే ఉంచుకోవాలనుకుంటున్నాము. అండ్ చాలా సేఫ్టీ కూడా. ఇవి ఓపెన్ చేయాలంటే చాలామందికి ఐడియా ఉండదు ఇది ఎలా అని చెప్పి. కీ ఓపెన్ చేసే దగ్గర కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా అండ్ ఏదైనా ఓల్డ్ అంటే మన పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వస్తువులు అవన్నీ మనం సేవ్ చేయడం బెటర్ అనమాట. మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అండ్ ఇక్కడ అలానే నా కూతురు తెలుసుకుంటుంది అనమాట. మా డాడీ అక్కడ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే నా కూతురు కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల ర్యాక్స్ అన్నీ మీకు విజిబుల్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేయగానే మనకి ఎలా వస్తుందంటే డివోషనల్ ఫీలింగ్ కూడా వచ్చింది నాకైతే. ఎందుకంటే ఓపెన్ చేయగానే ఇలా లక్ష్మీదేవిది అటు ఇటు ఏనుగులుండి అలా ఉంది. ఇంకా డోర్కి కృష్ణుడిది ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ అరోమా కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. మన చుట్టూ ఒక మంచి ఔరా అంటారు కదా, సో అలా అనిపించింది అనమాట. అండ్ లక్ష్మీదేవి ఉంది కదా, దాని కింద 2 డ్రాస్ లాగా ఉంటాయి. అండ్ అక్కడ మళ్ళీ కీ పెట్టి ఓపెన్ చేస్తే లోపల 3 layers లాగా షెల్ఫ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ని సపరేట్ చేస్తూ ఒక సపరేషన్ ఉంటుంది. అది వచ్చేసి పోయింది, లైక్ ఎప్పటితో కదా. సో అందుకని చెప్పేసి అది పోయింది. ఇంకా దాన్ని తీసేసి పక్కన పెట్టేసాం. దాని కింద చూసారా ఎలా ఉన్నాయి, చిన్న చిన్న బాక్సెస్ లాగా. అవన్నీ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కదానికి సపరేట్గా మళ్ళీ లోపల కీస్ కూడా ఉన్నాయి. ఎంత మంచిగా డిజైన్ చేశారు కదా. వీటినే చిన్నగా చేసి ఇప్పుడు లాకర్స్ అని చెప్పేసి అమ్ముతున్నారు ఫ్యాషనబుల్గా. ఇవైతే ఇంతవి హ్యాండిల్ చేయలేం కాబట్టి. అండ్ పై లేయర్ ఈ 2 layers సపరేట్ చేస్తూ ఇది ఉంటుంది కదా, ఇది తీసేసాం. మళ్ళీ పైన ఒక లేయర్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి 3 సెల్ఫ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ఆ చిన్న చిన్న బాక్సెస్లో ఏవో నోట్లు ఉన్నాయి. సమ్ జోక్స్ క్రాక్ చేస్తున్నాం అక్కడ. ఏంటి అంటే నోట్లు ఒకవేళ 500 అయితే ఏం చేస్తామని చెప్పి ఏం చేయలేము. ఈవెన్ 10 అయినా ఏం చేయలేండి, దాంట్లోనే పెట్టేస్తాం మళ్ళీ. ఎందుకు అలా ఉంచారు అంటే బీరువాలో ఎప్పుడు మనీ కొంచెం ఉంచాలి అని చెప్పేసి అలా ఉంచారంట. అండ్ కొన్ని ఏవో ల్యాండ్వి పేపర్స్ అవి ఉన్నాయి, బట్ అవి వచ్చేసి ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసినవి. అండ్ మా ఫాదర్ ఏదో చెప్పారు, రిజిస్ట్రేషన్ అనేది సంథింగ్ నాకు ఐడియా లేదు, నేను తర్వాత యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ జ్యువెలరీ లేదు, ఓన్లీ బాక్స్ ఉంది అంతే. ఇదే అనమాట. అండ్ నేను ఈ వీడియో గురించి చెప్పాలనుకుంది ఏంటి అంటే, అండ్ ఇది కూడా దొరికింది మాకు దీంట్లో. ఏంటి అంటే నేను ఫస్ట్ ఏదో కాయిన్ అనుకున్నాను, కాదు. అన్నవరంలో సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తే కాయిన్ ఇస్తారు పెట్టుకోమని చెప్పి, బీరువాలో అయినా ఇంట్లో అయినా. సో అది దొరికింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ చిన్న చిన్న బాక్సెస్ ఆ పేపర్స్ ఎందుకు ఉన్నాయంటే, కొంతమంది అందరి ఇళ్ళలో బీరువా ఉండాలని లేదు కదా. సో అలాంటి వాళ్ళు మనీ ఉన్నప్పుడు తెచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇస్తే వీళ్ళు సేవ్ చేసి ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి మళ్ళీ కావాలంటే ఓపెన్ చేసి ఇచ్చేవాళ్ళు, బికాజ్ సేఫ్టీ మ్యాటర్స్ కాబట్టి. సో చూసారు కదా, ఇక్కడ మా ఫాదర్ ఏదో చెప్పారు, వాయిస్ ఓవర్ లేకుండా వాయిస్ ఇస్తాను చూడండి. భూమి పన్ను ఏంది 74. ఓయబ్బా. సో అక్కడ మా ఫాదర్ చెప్పారు కదా 1974లోవి అని చెప్పేసి. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి ఇవి దీంట్లోనే ఉండిపోయాయి అనమాట. అండ్ అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎవ్రీ వీడియోలో ఒక పేరెంటింగ్ టిప్ అనేది చెప్తాను కదా. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే,
పిల్లలతోనే ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో మనం ఏం చేస్తాం, ఓకే మన పిల్లలు చిన్న పిల్లలు కొంచెం కొంచెం పెద్ద ఏజ్ ఉన్న పిల్లల దగ్గర వదలాలంటే అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళే, వీళ్ళు చిన్న పిల్లలు ఎలా మింగిల్ అవుతారని చెప్పేసి తీసుకొచ్చేస్తాం. అలా కాదు, పిల్లలతోనే ఎంగేజ్ అయినప్పుడే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అండ్ వాళ్ళలో ఇంకొకరు ఆడుకుంటుంటారు కదా, సో వీళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తారు, లేదా వాళ్ళు ఏమన్నా గుడ్ థింగ్స్ చేస్తుంటే వీళ్ళు కూడా అవి హ్యాబిచ్యుయేట్ చేసుకుంటారనమాట. సో అది ఎప్పుడూ పిల్లలతో ఆడుకోనివ్వండి సరౌండింగ్ వాళ్ళతో, ఓకేనా. సో ఇది ఇంకా నా కూతురు భక్తి గురించి మీకు తెలుసు కదా, సో లోపల ఆ దేవుళ్ళని కూడా మొక్కేస్తుంది అనమాట. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను. పెద్దగా నేను ఏం చెప్పాలనుకోలేదు ఈ వీడియోలో, ఎందుకంటే నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టే నేను ఇదంతా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.